అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ జీవిత చక్రం. విభిన్న జీవిత చక్రాల గురించి చర్చించడం, అర్థం చేసుకోవడం. కార్యకర్త ఫ్లాష్ కార్డ్, చార్ట్ పేపర్స్, వార్తాపత్రిక కటౌట్లు మొదలైనవి సమకూర్చుకొని ఆధార్శీల పేజీ నెంబర్ 152 నుండి 153లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి. ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ పిల్లలతో చేయిస్తున్నారు. వెళ్ళి చూద్దామా? హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం మానవ జీవిత చక్రం, కప్ప జీవిత చక్రం, సీతాకోకల జీవిత చక్రం అన్ని తెలుసుకుందామా? మొక్క విత్తనం అంటే ఎలా? ఫస్ట్ మానవుని జీవిత చక్రం అన్నమాట. చూడండి, ఫస్ట్ అమ్మ కడుపులో ఇలా ఉంటాడు, తర్వాత ఇలా చైల్డ్ బేబీ లాగా వస్తాడు బయటికి. ఇక్కడ చైల్డ్ కూర్చొని ఉన్నాడా, ఇక్కడ టీనేజ్, ఇక్కడ పెద్ద వయసు, ఇక్కడ తాత అంటే ఇక్కడేమో పిండము, బేబీ, బాబు, టీనేజ్ వయసు, అమ్మా నాన్న వయసు, తాత వయసు. రేపు మీరు కూడా పెద్ద అయినాక ఇలాగే వస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు కప్ప. కప్ప చూడండి, ఫస్ట్ గుడ్లు పెట్టింది. ఇక్కడ గుడ్లు పెట్టిందా? ఇక్కడ తోక కప్ప అయింది, ఇక్కడ కప్ప కాళ్ళు వచ్చింది, ఇక్కడ చిన్న కప్ప అయింది, ఇక్కడ పెద్ద కప్ప అయింది. చూసారా? ఇప్పుడు సీతాకోక చిలుక. సీతాకోక చిలుక ఫస్ట్ ఆకు మీద గుడ్లు పెట్టి ఇక్కడికి వచ్చేసరికి బొంగల గుడ్లు లాగా అయింది. ఇక్కడ ఏమైంది? ఆకులో పుచ్చిపోయి ఉంది గూడు కట్టుకొని. ఇక్కడ కొంచెం బయటకు వచ్చింది పాయి, ఇక్కడ పెద్ద సీతాకోక చిలుక అయిపోయింది. ఇక్కడ చూడండి, భూమిలో విత్తనం నాటారు. విత్తనం నాటితే నీళ్ళు పోస్తారు, నీళ్ళు పోస్తే ఏరు వచ్చింది. ఇక్కడ విత్తనం పగిలి 2 ఆకులు వచ్చింది. ఇక్కడ పెద్ద చెట్టు వచ్చింది. చూసారు కదా? ఇక్కడ ఏమైంది? అమ్మ కడుపులో ఉన్నప్పుడు పిండం లాగా ఉంటాడు, ఇక్కడ చిన్న బేబీ లాగా వచ్చాడు, ఇక్కడ మీకు లాగా పిల్లలు, ఇక్కడ కొంచెం యుక్త వయసు వచ్చింది, ఇక్కడ అమ్మా నాన్న వయసు వచ్చింది, ఇక్కడ తాత లాగా వచ్చాడు. అర్థమైందా? ఇక్కడ చూడండి, కప్ప ఏమైంది? ఫస్ట్ గుడ్లు పెట్టింది, తర్వాత తోక కప్ప పోయింది, తర్వాత కాళ్ళు వచ్చింది, తర్వాత చిరు కప్ప అయింది, తర్వాత పెద్ద కప్ప అయిపోయింది. ఇక్కడ చూడండి, సీతాకోక చిలుక ఏం చేసింది? ఆకు మీద ఫస్ట్ గుడ్డు పెట్టింది, తర్వాత బొమ్మల పురుగు అయింది, తర్వాత ఆకు మొత్తం గూడు పెట్టుకొని వచ్చేసింది. చిన్న సీతాకోక చిలుక లాగా వచ్చింది, పెద్ద సీతాకోక చిలుక అయింది కదా. ఇక్కడ విత్తనం పెట్టి భూమిలో ఏం చేశారు? నీళ్లు పోసారు. పోస్తే ఏమైంది? చిన్న ఏర్ లాగా వచ్చింది. ఏర్ వచ్చి గింజల నుంచి చెట్టు వచ్చింది, ఇక్కడ పెద్ద చెట్టు అవుతుంది. అర్థమైందా? జీవిత చక్రం గురించి ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు చాలా చక్కగా, వాళ్లకు అర్థమయ్యే విధంగా బొమ్మలతో చాలా చక్కగా వివరిస్తున్నారు కదా. అయితే రండి, ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దాం. థ్యాంక్ యూ.